ఫోన్ ట్యాపింగ్ దోషులని కఠినంగా శిక్షించాలన్నారు కోదండరాం. పోలీసులు విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. అటు సింగరేణి గనుల్ని ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టాలనే విధానము మారాలని డిమాండ్ చేశారు. తమను నోటీస్ ఇచ్చి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలకు వివరణ అడగటమే తప్పు అన్నట్టుగా మాట్లాడటం చాలా అన్యాయం. మీరు సమాధానం చెప్పాలి. ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదంటే విచారణ సమగ్రంగా జరపాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. సింగరేణి బొగ్గు గనుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ బొగ్గు అనేది దేవుడు ఇచ్చింది, సహజ సిద్ధంగా దొరికే వనరు. ఈ వనరు పైన అధికారం అనేది సంపూర్ణంగా అది ప్రజలకే దక్కాలి. అందుకని మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే మీరు ఈ బొగ్గు గనుల పైన అధికారాన్ని సింగరేణికి దారాదొద్దండి. 2 కాంట్రాక్ట్లను వదిలిపెట్టండి. సింగరేణికి సంబంధించిన బొగ్గు దవ్వే కార్యక్రమాన్ని అది కాంట్రాక్టర్లకు కాకుండా ముందు మీరు ప్రజలకే సింగరేణి కంపెనీకి అప్పచెప్పండి. వీలైనంత వరకు దీంట్లో అండర్ గ్రౌండ్ బొగ్గు గనులని తవ్వాలి. తద్వారా ఈ కాంట్రాక్టర్ల ప్రమేయం కూడా పోతుంది.